పేటూరు కానీ లేకపోతే అక్కడ అన్నవరం నుంచి కానీ లేకపోతే నోళ్ళు కానీ ఐడియా కాడ వ్యాపారం ఇప్పుడు వచ్చి ఒక సెంటర్ ఆడు కూడా ఏదో ఆడు మీరు 2000 ఉంటే ఆడు 2500 ఇస్తా ఉంటారు. సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలోని ఇవాళ మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా మా సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఐస్ మొత్తం మా స్టాఫ్ అందరూ కూడా ఈ డ్రైవర్స్ కాలనీని కార్డినెన్స్ సెర్చ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ 4 గంటలకి ఈ విలేజ్ అంతా కూడా చుట్టుముట్టి తనిఖీలు చేయడం జరిగింది. ఈ ఇళ్ళు తనిఖీ చేయడం మెయిన్ ఉద్దేశం ఈ ఏరియాలోని ఉన్నటువంటి ఇళ్ళనన్నీ కూడా ఏది రెంట్కి ఇస్తూ ఉన్నారో, ఎవరో బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏది ఐడి లెక్కకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ అలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చి షెల్టర్స్ తీసుకుని గాంజాయి అనేటువంటిది కూడా ఉంటుందనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీద చెడు నడక నడిచేటువంటి ఏదైతే మనకి కోడిపందాలు వేసేటువంటి వాళ్ళు కానీ ప్యాకెట్ వేసేటువంటి వాళ్ళు కానీ షెల్టర్స్ తీసుకున్నటువంటి అన్న ఉద్దేశంతో అలాగే ప్రతి ఇల్లుని కూడా సోదా చేస్తూ వాళ్ళ ఆధార్ కార్డుని చూసి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. ఏదైతే కరెక్ట్ రికార్డు చూపించినటువంటి వెహికల్స్ అన్నీ కూడా 45 వెహికల్స్ ఏదైతే 2 వీలర్స్ ఆ రికార్డు లేనటువంటివి కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి మళ్ళీ ఆ రికార్డ్స్ ఎక్కడన్నా ఉంటే కూడా తీసుకురమ్మంటం కూడా జరిగింది. అలాగే ఒక వ్యాను చూసినట్లయితే కనుక ఆ వ్యాన్ కూడా రికార్డు లేదు, దాన్ని కూడా ఇది సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే కనుక ఖచ్చితంగా రెంట్కి ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకోవాలి, వాళ్ళు ఏమి వ్యాపారం చేస్తున్నారో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది చూసిన తర్వాత మాత్రమే ఇల్లు అద్దెకి ఇవ్వాలనేటువంటిది ఒక మెసేజ్ అనేటువంటిది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందండి. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారంగా కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. దీంట్లోనే 4 ఎస్ఐలు అలాగే మా సిబ్బంది దగ్గర ఒక 80 మంది ఒక ఏదైతే సివిల్ డ్రెస్లోని ఒక క్రైమ్ టీం కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ మన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో పిఠాపురం పోలీస్ స్టేషను అలాగే రూరల్ పోలీస్ స్టేషను తర్వాత గొల్లప్రోలు అలాగే యూకొత్తపల్లి ఈ ఏరియాలో కూడా మనం కార్డినెన్స్ సెర్చ్ దగ్గర ఒక నెలకు ఒకసారి అలాగే 2 వారాలకు ఒకసారి చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే కనుక ఈ ఎవరైతే ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చి షెల్టర్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలాగే మన పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ విలేజెస్లో నుంచి ఎక్కడ ఒరిస్సా నుంచి కానీ బీహార్ నుంచి కానీ వచ్చేటువంటి షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమైనా చేసినటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే తెలుస్తున్నాయి అనేటువంటిది మాకు ఖచ్చితంగా ఇందులో మార్పు అంటూ కనపడుతుంది అన్నమాట. తర్వాత వెహికల్స్ ఎక్కడెక్కడి నుంచో తక్కువ రేటుకు వస్తున్నాయనేసి కూడా వెహికల్స్ కొనేసుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు. తీరా వెహికల్ రికార్డ్ అడిగేటప్పటికి వాళ్ళ దగ్గర సీ బుక్ ఉండలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ ఉండలేదు. అలాంటి వెహికల్స్ని ఇప్పుడు వరకే మేము దగ్గర పోలీస్ స్టేషన్లో అంటే ఒక్కో పోలీస్ స్టేషన్లోనూ ఒక 8 వెహికల్స్ అలాగే ఒక 10 వెహికల్స్ కూడా సీజ్ చేయటం, దాన్ని 102 సిఆర్పిసి కింద దాన్ని కేసు రిజిస్టర్ చేయటం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట. అంటే ప్రజల్లోని ఖచ్చితంగా ఈ అలికిడ్ అనేటువంటిది ఈ అవేర్నెస్ అనేటువంటిది మా ఎస్పీ గారు చెప్పినట్టుగా కల్పించడం వల్ల పోలీసు వస్తున్నారు, మనం ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు గుర్తు తెలియనటువంటి వ్యక్తులకి ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు అనేటువంటిది ఒకటి. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ చెడు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళని పట్టుకోవడానికి ఖచ్చితంగా అవుతుంది అనేటువంటిది మేము కూడా చెప్పగలుగుతున్నాం.